పిల్లలు, ఈరోజు మనం ఒక భలే కథ విందామా? ఇది ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం జరిగిందనమాట. అవును, మన భారతదేశంలో విజయనగరం అనే ఒక గొప్ప రాజ్యముండేది. ఆ రాజ్యానికి రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన చాలా గొప్పవారు, తెలివైనవారు కూడా. ఆయన ఆస్థానంలో, అంటే రాజుగారి కొలువులో అంటాం కదా, అక్కడ బోలెడు మంది తెలివైన వాళ్ళుండేవారు. పండితులు, మంత్రులు, ఇంకా ఎంతోమంది. వాళ్ళందరిలో ఒకరు మాత్రం చాలా చాలా తెలివైనవారు, ఇంకా భలే సరదా మనిషి కూడా. ఆ ఆయనే తెనాలి రామకృష్ణ. పేరు వినే ఉంటారు కదా. ఖచ్చితంగా. తెనాలి రామకృష్ణ పేరు తెలియని వాళ్ళెవరుంటారు? ఆయన కథలంటేనే నవ్వులు పువ్వులు. అవునవును, ఆయన తెలివితేటల గురించి, ఆ సమయస్ఫూర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. సరే, మరి కథలోకి వెళ్దామా? ఒకరోజు రాజుగారు శ్రీకృష్ణదేవరాయలు తన సభలో అందరితో కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకు ఒక వింతైన ఆలోచన వచ్చింది. భలే చిత్రంగా అనిపించింది ఆయనకి. వెంటనే అక్కడున్న మంత్రుల వైపు, పండితుల వైపు చూసి ఇలా అడిగారన్నమాట. ఏమండీ, ఆ మన విజయనగరంలో మొత్తం ఎన్ని కాకులున్నాయో ఎవరైనా లెక్కబెట్టి చెప్పగలరా అని అడిగారు. ఓహోహో, కాకుల లెక్క? ఇదేం ప్రశ్న అని అందరూ ఆశ్చర్యపోయి ఉంటారు గదా. అవును, అందరూ బిత్తరపోయారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కాకులను లెక్కపెట్టడమా? అదెలా కుదురుతుంది? అవి ఎప్పుడూ ఒకచోట ఉండవు గదా, ఎగురుతూ ఉంటాయి, వస్తూ పోతూ ఉంటాయి. అబ్బే, ఇదయ్యే పని కాదు అనుకున్నారందరూ. పాపం ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. రాజుగారికేమో కొంచెం నిరాశ కలిగింది. సరిగ్గా ఆ సమయానికి ఎవరు ముందుకొచ్చారో ఊహించగలరా? మన కథానాయకుడు తెనాలి రామకృష్ణ. ఆయనే ధైర్యంగా ముందుకొచ్చి రాజుగారికి నమస్కరించి, ప్రభూ, నేనున్నాను కదా, మీరడిగిన ప్రశ్నకు సమాధానం నేనే చెబుతాను అన్నారు. రాజుగారికి ఆశ్చర్యం, మిగతా వాళ్లందరికీ కూడా. నిజంగా చెప్తావా రామకృష్ణ అని అడిగారు. సరే, మరి నీకెంత సమయం కావాలి దీనికి అని అడిగారు రాజుగారు. అప్పుడు రామకృష్ణ, మహారాజా, నాకు 1 వారం రోజులు సమయం ఇవ్వండి చాలు అని అడిగారు. రాజుగారు సరే అని ఒప్పుకున్నారు. ఇంకేముంది, ఆస్థానంలో అందరూ తెనాలి రామకృష్ణ ఏం చేస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాకులను లెక్కపెట్టడమంటే మాటలా? కాని రామకృష్ణ ఏం చేశారో తెలుసా? ఆయన నిజంగా చెట్లెక్కి, మేడలెక్కి కాకులను లెక్కపెట్టడానికి వెళ్లలేదు. అస్సలు వెళ్లలేదు. వారం రోజులపాటు నగరంలో అటూ ఇటూ తిరుగుతూ, అందరితో కబుర్లు చెబుతూ హాయిగా గడిపేశారంతే. అవునా? మరి వారం తర్వాత? వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. తెనాలి రామకృష్ణ మళ్లీ ఆస్థానానికొచ్చారు. రాజుగారు ఇక ఆగలేకపోయారు. చాలా ఆతృతగా అడిగారు, రామకృష్ణ, ఏమైంది? మన రాజ్యంలో కాకుల లెక్క తేలిందా? అప్పుడు తెనాలి రామకృష్ణ ముఖంలో ఒక చిన్న నవ్వు. చాలా ప్రశాంతంగా, నింపాదిగా ఇలా చెప్పారు. మహారాజా, మన విజయనగరంలో అక్షరాల సరిగ్గా 99,999 కాకులున్నాయి. ఓ మై గాడ్, అంత ఖచ్చితంగానా? 99,999. ఆ సంఖ్య వినగానే అందరూ నోరెళ్లబెట్టారు గదా. అవును, రాజుగారు కూడా చాలా ఆశ్చర్యపోయారు. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు రామకృష్ణ? నీకెలా తెలిసింది అని అడిగారు, నమ్మశక్యం కానట్టు. ఇక్కడే ఉంది అసలు కిటుకు. తెనాలి రామకృష్ణ తెలివి అంటే ఇదే. అవును. అప్పుడు రామకృష్ణ అన్నారు, ప్రభూ, నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే మరేం పర్లేదు, మీరే కావాలంటే మళ్ళీ లెక్క పెట్టించండి అన్నారు. ఇంకేమన్నారు? ఇంకా నవ్వుతూ ఇలా అన్నారు, ఒకవేళ మీరు లెక్క పెట్టించేటప్పుడు నేను చెప్పిన సంఖ్య కంటే ఎక్కువ కాకులు కనిపించాయనుకోండి, అప్పుడు ఏమీ లేదు, మన కాకుల చుట్టాలు అంటే బంధువులనమాట, పక్క ఊళ్ల నుంచి మన కాకులను చూడ్డానికి వచ్చారని అర్థం చేసుకోవాలి. భలే, మరి తక్కువుంటే? అదే, ఒకవేళ నేను చెప్పిన సంఖ్య కంటే తక్కువ కాకులు ఉన్నాయనుకోండి, దాని అర్థమేంటంటే మన ఊరి కాకులు పక్క ఊళ్లల్లో ఉన్న వాళ్ల చుట్టాల ఇళ్లకు వెళ్లాయన్మాట అని ముగించారు. అద్భుతం! ఎంత తెలివైన సమాధానం! రాజుగారేమన్నారు? తెనాలి రామకృష్ణ చెప్పిన ఆ చమత్కారమైన సమాధానం విని ఆయన సమయస్ఫూర్తికి, తెలివితేటలకు రాజుగారు గట్టిగా నవ్వేశారు. భలే మెచ్చుకున్నారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా తెగ నవ్వేశారు కదా. అసాధ్యమనుకున్న దానికి ఎంత తెలివిగా దారి చూపించారు అని తెగ ముచ్చటపడ్డారు. చూశారా పిల్లలు, తెనాలి రామకృష్ణ ఎంత తెలివిగా ఆలోచించారో. కొంచెం సరదాగా, కొంచెం భిన్నంగా ఆలోచించి ఎంత కష్టమైన సమస్యకైనా పరిష్కారం కనుక్కున్నారు. అవును,
అంటే కొన్నిసార్లు నేరుగా సమాధానం దొరకకపోయినా ఇలా తెలివితో చమత్కారంతో పరిస్థితిని మనకనుకూలంగా మార్చుకోవచ్చనమాట. ఏ సమస్యనైనా చూసి భయపడిపోకూడదు. తెనాలి రామకృష్ణలాగా ధైర్యంగా కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నించాలి. నిజమే. అప్పుడే గదా మన మెదడుకు పదును పెట్టేది. మరి పిల్లలు, మీరు కూడా ఇలాంటిదేదైనా కష్టమైన ప్రశ్నకు భలే భలే సమాధానం ఆలోచించడానికి ప్రయత్నించండి. ఎవరు చెప్పగర్రు? మీలో కూడా ఒక తెనాలి రామకృష్ణ ఉండొచ్చేమో.